కేంద్ర రాజకీయాల్లో భారీ మార్పులకు రంగం సిద్ధమవుతుందా? ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో కీలక ప్రక్షాళన జరగబోతుందా? రాష్ట్రపతితో ప్రధాని భేటీ, ఇద్దరు కేంద్ర మంత్రుల రాజీనామాలు, మరికొందరికి రాజ్యసభ అవకాశం లేకపోవడం, కొందరు మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పచెప్పడం, బీజేపీ సంస్థాగత మార్పులు ఇవన్నీ ఢిల్లీలో కేబినెట్ రిషఫుల్ చర్చలకు మరింత ఊపునిచ్చాయి. 12 మంది మంత్రుల తొలగింపు దాదాపు ఖరారైనట్లు తెలుస్తుంది. ఈసారి ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు, ఎన్డీఏ మిత్రపక్షాలు, మహిళలకు అధిక ప్రాధాన్యం, సామాజిక సమీకరణలే ప్రక్షాళనకు ప్రధాన ఆధారాలుగా ఉండనున్నాయని సమాచారం. ఎవరు కొనసాగుతారు, ఎవరు తప్పుకుంటారు, ఎవరికి కొత్త బాధ్యతలు దక్కనున్నాయి ఇప్పుడు చూద్దాం. దేశ రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి ఢిల్లీ వైపు మళ్లింది. కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు జరగబోతున్నాయన్న సమాచారం జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు దాటిన సందర్భంగా ప్రభుత్వం, పార్టీ రెండింటిలోనూ సమన్వయాన్ని మరింత బలోపేతం చేసే దిశగా బీజేపీ అధిష్టానం అడుగులు వేస్తోంది. పాలనలో కొంత వేగం తీసుకురావడంతో పాటు రాబోయే రాష్ట్ర ఎన్నికలకు అనుగుణంగా మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలనే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందే కేంద్ర మంత్రివర్గంలో మార్పులు ఉండవచ్చునన్న సంకేతాలు ఢిల్లీలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ చర్చలకు బలం చేకూర్చిన ప్రధాన పరిణామం ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ కావటం. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ సమావేశం సాధారణ మర్యాదపూర్వక భేటీయేనా, లేక మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన ప్రక్రియలో భాగమా అన్న చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఢిల్లీలో రాజకీయ కదలికలు ఒక్కసారిగా వేగం పుచ్చుకోవడంతో కేబినెట్ ప్రక్షాళనపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఇదే సమయంలో కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జ్ కురియన్ మంత్రి పదవికి రాజీనామా చేయడం మరో కీలక పరిణామంగా మారింది. ఆయన రాజ్యసభ పదవీ కాలం ముగియటంతో తిరిగి అవకాశం లభించలేదు. అనంతరం మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. ఆయనకు త్వరలో గవర్నర్ పదవి ఇవ్వొచ్చునన్న ప్రచారం కూడా కొనసాగుతోంది. మైనార్టీ వర్గానికి చెందిన ప్రముఖ నాయకుడిగా ఆయనకు రాజ్యాంగబద్ధమైన బాధ్యత అప్పగించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. రవనీత్ సింగ్ బిట్టూకు ఈసారి రాజ్యసభ సీటు దక్కలేదు. దీంతో ఆయన కూడా కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలిగే అవకాశం ఉందని బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయనకు రాష్ట్రంలో కీలక పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే కొందరు కేంద్ర మంత్రులకు పార్టీ సంస్థాగత బాధ్యతలు అప్పగించారు. హర్ష్ మల్హోత్రాకు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా, పంకజ్ చౌదరిని ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా నియమించారు. ప్రభుత్వం, పార్టీ బాధ్యతలు రెండూ ఒకేసారి కొనసాగించడం కష్టమవుతుండటంతో వీరి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించే అవకాశాలపై చర్చ జరుగుతోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేరు కూడా చర్చల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. నీట్ పరీక్షల వివాదం తర్వాత ఆయనపై ప్రతిపక్షం తీవ్ర విమర్శలు గుప్పించింది. దీంతో ఆయన శాఖలో మార్పులు ఉండవచ్చునన్న తెలుస్తోంది. అలాగే ఇటీవల బీజేపీలో చేరిన రాఘవ్ చద్దాకు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలపై కూడా వార్తలు వస్తున్నాయి. ఆయనకు ఇప్పటికే ఢిల్లీ నుంచి పిలుపు వచ్చినట్టు తెలుస్తోంది. అలాగే బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు కేంద్ర రాజకీయాల్లో కీలక బాధ్యతలు ఇవ్వచ్చునని తెలుస్తోంది. ఆయనకు మంత్రివర్గంలో చోటిస్తారో, పార్టీలో ఏదైనా కీలక పదవి అప్పచెప్తారో తేలాల్సి ఉంది. ఈసారి మంత్రివర్గ విస్తరణలో రాజకీయ సమీకరణాలకే అధిక ప్రాధాన్యం దక్కే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా పంజాబ్, తమిళనాడు, బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి ఎన్నికలు ఎదుర్కొనే రాష్ట్రాలకు చెందిన నేతలకు అవకాశాలు పెరగవచ్చునని అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే మిత్రపక్షాలు కూడా మరింత ప్రాతినిధ్యం కల్పించే దిశగా కసరత్తు జరుగుతున్నట్టు ప్రచారం సాగుతోంది. పంజాబ్కు ఈసారి మరింత ప్రాధాన్యత దక్కే అవకాశం ఉందని సమాచారం. లోక్సభ సభ్యురాలు కమజిత్ షహరావత్
రాజ్యసభ సభ్యుడు సత్నాం సింగ్ సంధు, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సునీల్ జాఖడే పేర్లు చర్చలో ఉన్నట్టు తెలుస్తోంది. తమిళనాడులో కూడా రాజకీయ సమీకరణాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి మిత్రపక్షాలకు ప్రాతినిధ్యం పెంచే దిశగా చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఇదే సమయంలో దక్షిణాదిలో పార్టీ విస్తరణకు అనుగుణంగా కొన్ని కీలక నిర్ణయాలు ఉండే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈసారి మంత్రివర్గ విస్తరణలో మహిళలకు గణనీయమైన ప్రాధాన్యం కల్పించాలన్న ఆలోచన కూడా అధిష్టానంలో ఉన్నట్టు సమాచారం. కేంద్ర కేబినెట్లో మహిళా ప్రాధాన్యతను మరింత పెంచే దిశగా చర్యలు ఉండవచ్చునని ఢిల్లీ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పలు రాష్ట్రాలకు చెందిన మహిళా ఎంపీలకు ఇప్పటికే పార్టీ పెద్దలతో సంప్రదింపులు ప్రారంభించినట్టు సమాచారం. కేబినెట్ మార్పుల వెనుక మరో వ్యూహం కూడా కనిపిస్తోంది. వచ్చే 2 ఏళ్లలో పలు రాష్ట్రాల్లో కీలక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలకు ముందు ప్రాంతీయ సమీకరణాలు, సామాజిక వర్గాల ప్రాతినిధ్యం, యువ నాయకులకు అవకాశం, మహిళా ప్రాతినిధ్యం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని కొత్త జట్టును సిద్ధం చేసే ప్రయత్నం జరుగుతున్నట్టు సమాచారం. అంతేకాదు బీజేపీ సంస్థాగత నిర్మాణంలో కూడా పెద్ద మార్పులు జరుగుతున్నాయి. కొత్త జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆధ్వర్యంలో పార్టీని మరింత యువ నాయకత్వంతో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం పార్టీ మధ్య సమన్వయాన్ని పెంచేందుకు కొందరు మంత్రులను సంస్థలోకి, మరికొందరు సంస్థ నాయకులను ప్రభుత్వంలోకి తీసుకురావచ్చునన్న చర్చ కూడా సాగుతోంది. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అందుకే పార్లమెంటరీ నిర్వహణలో అనుభవం ఉన్న నాయకులకు ప్రాధాన్యత పెరగవచ్చునని విశ్లేషణలు సూచిస్తున్నాయి. అదే సమయంలో ప్రాంతీయ రాజకీయ సమీకరణాలు కూడా సమతుల్యం చేయాల్సిన అవసరం బీజేపీ ముందు ఉంది. ఢిల్లీ రాజకీయాల్లో ప్రతి కేబినెట్ విస్తరణ కేవలం శాఖల మార్పు మాత్రమే కాదు, అది ప్రభుత్వ పనితీరు, ఎన్నికల వ్యూహం, రాజకీయ సందేశం, ఈ మూడింటి కలయికగా ఉంటుంది. అందుకే ఈసారి జరిగే అవకాశం ఉన్న ప్రక్షాళనపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. కేంద్ర కేబినెట్ ప్రక్షాళనపై ఢిల్లీలో రాజకీయ వేడి రోజురోజుకు పెరుగుతుంది. రాష్ట్రపతితో ప్రధాని భేటీ, మంత్రుల రాజీనామాలు, పార్టీ బాధ్యతలో మార్పులు, ఎన్నికల సమీకరణలు, ఎన్డీఏ మిత్రపక్షాల అంచనాలు ఇవన్నీ ఒకేసారి తెరపైకి రావడంతో త్వరలోనే కేంద్ర మంత్రివర్గంలో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. రాబోయే ఎన్నికలు, ఎన్డీఏ సమీకరణలు, పాలనలో కొంత వేగం, ఈ 3 లక్ష్యాల చుట్టూనే కేంద్ర రాజకీయాల్లో తదుపరి కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.